చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, దీని వ్యయం ఎంత, ఎంతకాలంలో కంప్లీట్ అవ్వబోతుంది, వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జెట్ స్పీడ్లో అభివృద్ధి జరుగుతుంది అమరావతి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటికీ ఎటువంటి ఏమంటారు అన్నమాట పెట్టుబడిదారులు అయితే రాలేదు. అసలుకి వ్యయం పెట్టే వాళ్ళు ఎవరున్నారు, అసలు నిజంగా కంప్లీట్ అవుతుంది? ఎందుకంటే లాస్ట్ చూసుకుంటే జగన్ చెప్తున్నాడు అసలుకి అది సాధ్యమే కాదు అని. సాధ్యం కాంది కూడా సాధ్యమయ్యేలా చేసేవారే చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు. కానీ ఇంత కీలకమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది, దీని వ్యయం ఎంత అంటే ఏం చెప్తారు? ఇది అసలు జగన్ గారు, మీరు కూడా మా జగన్మోహన్ రెడ్డి మాటలు విని దీనికి ఎంత వ్యయం అవుతుంది అని అడగటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సెల్ఫ్ సస్టైన్, అంటే స్వయంగా డబ్బులు బయట నుంచి తీసుకొచ్చి ఎవరో డబ్బులు పెడితే కట్టేది కాదు అమరావతి. అసలు ఈ జగన్కి ఈ కాన్సెప్టే అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ అమరావతి అనేది అసలు నువ్వు కట్టడం పక్కన పెడే, అమరావతిని రాజధానిగా ఉంచితే అమరావతి నుంచి డెవలప్ అవుతుంది, అమరావతి నుంచి ఆదాయం డెవలప్ అవుతుంది, ఆదాయం వస్తుంది. ఎట్లా వస్తుందని అడగాలి. అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. అవన్నీ వాటన్నిటినీ డిస్టర్బ్ చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి ఉంచినట్టయితే అమరావతి ఒక ఆదాయ వనరుగా, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాదు ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల నుంచి డెవలప్ అయింది. హైదరాబాదు, సికింద్రాబాదు, కొత్తగా సైబరాబాద్ డెవలప్ చేసుకోవడం తేలికైంది. ఇక్కడ అమరావతి అనేది అది ఒక కొత్త రాజధాని. ఆ కొత్త రాజధానిని డెవలప్ చేయాలి. దానికోసం అని చెప్పి జోనల్ సిస్టము ఇవన్నీ పెట్టేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అవన్నీ చేశారు. చేసిన తర్వాత దానికి కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన తర్వాత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ వచ్చింది. కొత్త భవనాలు కట్టాలి. అవి కట్టడానికి దానికి ఎట్లా ఉన్నది ఏంటి, డెవలప్మెంట్ అగ్రిమెంట్లు. ఎవరన్నా జగన్ గారు ల్యాండ్ మీకు ఫ్రీగా ఎవరన్నా ఇస్తారా? నువ్వు ఏదన్నా చేస్తానని చెప్తే నీకు ల్యాండ్ ఎవడన్నా ఇస్తాడా? చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం అర్థమైంది కాబట్టి అక్కడున్న రైతులు 33,000 ఎకరాలని అట్లా ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు అటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని, ఏంటి, నువ్వు నాకు 1 ఎకరం ల్యాండ్ ఇవ్వు, ఈ ల్యాండ్ని నేను దీన్ని డెవలప్ చేసి నీకు ఇస్తా, డెవలప్ చేసి మరి నీకు మొత్తం ఇవ్వను కదా, ఇన్ని గజాలు ఇస్తా, డెవలప్డ్ ల్యాండ్ ఇన్ని గజాలు ఇస్తా అని వివిధ రకాల కేటగిరీల రైతులకి అగ్రిమెంట్లు చేసి ఆ ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. ఇది ప్రాసెస్. రైతులు ఏమన్నారంటే, మరి అయ్యా మీరు డెవలప్ చేయటానికి 10 ఏళ్ళు పట్టిందనుకో, మరి ఈ 10 ఏళ్ల పాటు మా పరిస్థితి ఏంటి అని అడిగారు. గుడ్ క్వశ్చన్. మీకు ఈ 10 ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 6 నెలల్లో ఎంత అయితే అంత, నీకు డెవలప్డ్ ల్యాండ్ మళ్ళీ నీకు ఇచ్చే వరకు నీకు కౌలు ఎంత వస్తుందో ఆ భూమి మీద, ఆ కౌలు నేను నీకు గవర్నమెంట్ తరఫున ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకున్నాడు. రైతు కూలీలు ఏమన్నారంటే, అయ్యా మరి రైతులందరికీ మరి అది ఇచ్చావు, మరి మేము అక్కడ ఆ పొలాల్లో పనిచేసే వాళ్ళము, మరి మాకు అన్యాయం చేస్తావయ్యా అని అడిగితే, రైతు కూలీలకి సపరేట్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి ఇది ఇచ్చాడు, కాంపన్సేషన్ ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు, నెల కిందని ఇస్తానని. అక్కడున్న పేదలకి అంటే భూమి లేదు, అందులో పార్టిసిపేషను లేదు, కౌలు రైతులు కాదు, మరి మా పరిస్థితి ఏందయ్యా అని అడిగారు వాళ్ళు. మీకు సపరేట్గా ఇదిగో రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, ఇందులో మీకు టిడ్కో ఇళ్ళు కట్టిస్తాను, అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చేస్తానని చెప్పాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి సెక్టార్ని వాళ్ళ సమస్య ఏంటి అనేది తెలుసుకొని దానికి రెమెడీ ఆలోచించి వాళ్ళతోటి
అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వం ముందరికెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవన్నీ ఖర్చు చేసి అక్కడ భవనాలు కట్టేసి కొంత ల్యాండ్ని డెవలప్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇందాక చెప్పారు కదా, ప్రైవేట్ యూనివర్సిటీలకి, వాటికి చాలా సంస్థలకి ఈ ల్యాండ్ ఇవ్వడం ద్వారా అక్కడ కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది. కమర్షియల్ యాక్టివిటీ పెరిగితే ఆదాయం జనరేట్ అవుతుంది. ఈ తరహాలో అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టుగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దితే ఈ కాన్సెప్ట్ అర్థం కాని జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు అంటే చాలా విలువైన సమయం. ఇప్పుడు మీకు ఎవరైనా పిల్లగాడు పుడతాడు, పుట్టిన తర్వాత నీకు తల్లిపాలు దూరం చేశాడు అనుకో, పిల్లాడు బతుకుతాడా? ఆరోగ్యంగా ఉంటాడా? అట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి. చంటి బిడ్డలాగా పెంచాల్సిన అమరావతిని తుంచేశాడు. అయితే మీరు ఇప్పుడు చాలా క్లియర్గా అట్టిపండు ఒలిచినట్టుగా చెప్పడంతో ప్రతి ఒక్కరికి, అంటే చూసేవారు ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమైంది. అయితే సీఎం పొజిషన్లో ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి కింద ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నిజంగా రాష్ట్రాన్ని బాగుపరచాలనుకుంటే ఇంత క్లియర్గా ఉన్న దాన్ని తను చేసి ఉండాల్సింది. వాస్తవంగా ఎటువంటి ఈగో ఫీలింగ్స్ కానీ తన మనస్తత్వం కరెక్ట్గా ఉండుంటే. సో ఖచ్చితంగా ఈగో ఫీలింగ్స్కి వెళ్ళి ఎక్కడ కూడా పాత గవర్నమెంట్కి సంబంధించి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు పేరు వినిపించకూడదనే టిట్కో ఇల్లు కావచ్చు, లేదా అమరావతి డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా కంప్లీట్ భూస్థాపితం చేశారా అంటే ఏమంటారు? అతను భూస్థాపితం చేయడానికే ప్రయత్నం చేశాడు. అక్కడ రోడ్డు తవ్వి అమ్ముకున్నారు, కాంకరాను ఇసుక అమ్ముకున్నారు. జగన్ గారు ఏం చెప్పాలి? అసలు అంత దరిద్రం ఎక్కడన్నా ప్రపంచంలో మనం ఎక్కడన్నా చూసామా? ప్రపంచంలో ఏ దేశంలో అయినా రోడ్డు తవ్వి పైన వచ్చిన తారు, కింద ఉన్న కంకర, ఆ కింద ఉన్న ఇసుక అమ్ముకున్న దౌర్భాగ్యుల్ని ఎవరినన్నా చూసామా? పెద్ద పెద్ద టవర్ల కోసం తెచ్చిన ఆ ఇనప స్తంభాలని అవి దొంగిలించి అమ్ముకుంటాం చూసామా? ఎక్కడన్నా చూసామా? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం సాధించిన అభివృద్ధి ఇది. అమరావతిని నువ్వు భూస్థాపితం చేద్దాం అనుకున్నావు, చేయగలిగావా? భూస్థాపితం చేయలేకపోయావు. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే మంత్రి నారాయణ గారితో చంద్రబాబు నాయుడు కొన్ని ఇళ్ళు చూశారు. ఇప్పటికి మొన్నటిదాకా పూర్తి శిథిలావస్థకి వెళ్ళిపోతానేమో అనుకున్న వాటిని దాన్ని రీమోడలింగ్ చేసి ఇప్పుడు కొంచెం వెళ్ళి శంకుస్థాపనలు కానీ చూస్తున్నాం. ఇంత ఫాస్ట్గా అంటే దగ్గర ఒక 2 వారాల్లోనే ఈ అభివృద్ధి. సో ఖచ్చితంగా అమరావతి అతి తొందరలో అభివృద్ధి అవుతుందని దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే మనం అట్లా బిల్డింగులు వదిలేస్తే అన్నీ పాడుపడిపోతాయి అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే నువ్వు మొత్తం ఇప్పుడు సెక్రటేరియట్ కోసం అని చెప్పి ఒక రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఒక టవర్ స్థలం కట్టారు. ఆ గుంత మొత్తంలో 5 సంవత్సరాలుగా నీళ్లు ఉన్నాయి. దాన్ని ఒక చెరువులాగా తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు నేను చెప్తున్నా కదా, ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత చూడండి, రాఫ్ట్ ఫౌండేషన్ ఇంటాక్ట్ ఉండకపోతే అప్పుడు అడగండి మీరు. ఇంటాక్ట్గా ఉంటుంది. అటువంటి పకడ్బందీ టెక్నాలజీతో చంద్రబాబు నాయుడు కట్టాడు అక్కడ బిల్డింగ్స్. నీకు జగన్మోహన్ రెడ్డి చెడగొడదామన్నా అక్కడ చెడిపోయే పరిస్థితి లేదు. మనకి కనిపించే ఇనుము పైన కడ్డీలు తుప్పు పట్టినట్టు కనపడుతున్నాయి. వాటిని రీఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటారు. అది పెద్ద, ఎందుకంటే ఇది 100, 200, 300 ఏళ్ళు ఉండాల్సిన ఆ లైఫ్ స్పాన్ దృష్టిలో పెట్టుకునే కడతారు ఏది కట్టినా. కానీ నీకు దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన పని కూడా లేదు నాకు తెలిసినంత వరకు. నేనేమి ఇంజనీర్ని కాదు, నేనేమి దాని గురించి టెక్నికల్గా చెప్పలేను. కానీ బట్ అక్కడ చేసిన ఫౌండేషన్, అక్కడ మొత్తం ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కానీ అక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ కానీ మనం చూస్తే మీకు ఎందుకు జగన్ గారు మీరు చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా టేక్ ఓవర్ చెయ్యక ముందరే ఒక 100 ప్రొక్లైనర్లను పెట్టి ఆ తుమ్మ చెట్లు మొత్తం క్లీన్ చేయించేస్తే అమరావతి దగ్గర మెరిసిపోతూ కనపడుతుంది. అంటే ఏంటి,
జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు, జగన్మోహన్ రెడ్డి తలంచినట్టు బిల్డింగులు ఏవి పాడగాల. నేను మీతోటే నేను ఇంతకు ముందర వీడియోలో కూడా చెప్పాను. నేను ఆ బిల్డింగులు బూజు దులిపి సున్నం కొడితే మొత్తం ఒక 10 టవర్లు రెడీ అయిపోతాయి. ఐఏఎస్ ఐపీఎస్లు క్వార్టర్స్ రెడీగా ఉన్నాయి అక్కడ. మనం చూసాం, సీడ్ యాక్సెస్ రోడ్ చూసాం. సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర మెరిచిపోతున్నది ఒక్క రోజులోనే. ఇందువల్ల ఇక్కడ మొత్తం అమరావతి ప్రాజెక్టులో నువ్వు డబ్బులు తీసుకొచ్చి పంపు చేయక్కర్లేదు. ఈ బేసిక్ ఇది కూడా తెలియక, అర్థం కాక, తెలుసుకోక, తన మూర్ఖత్వంతో, తన ఈగో ప్రాబ్లమ్స్ తోటి అమరావతిని నాశనం చేద్దామన్న ప్లాన్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేశాడు. అది ఎటువంటి ఫలితం ఇచ్చిందో మనం చూసాం. ఈరోజు అమరావతి రైతులు ఎన్ని మాటలు అన్నారండి. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, పట్టుచీర కట్టుకొని రైతులు వస్తారా అన్నారు, కులం పేరుతో దూషించారు, ఆడపిల్లల్ని డొక్కల్లో దన్నారు, పోలీసులతోటి డొక్కల్లో దన్నిచ్చారు. దేవుడి దగ్గరికి వెళ్తామంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదన్నారు. నీకు పొంగళ్ళు సమర్పిస్తామంటే కొట్టారు, మొత్తం అదంతా పగలగొట్టేశారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన అమరావతి రైతులు ఈరోజు అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి మనం. ఎందుకు అంటే, ఎవరన్నా సొంత ల్యాండ్ గవర్నమెంట్కి ఇస్తారా? ఏం పైసా తీసుకోకుండా ఇస్తారా? ఇది ఇంతే. ఎందుకండి, జగన్మోహన్ రెడ్డికి ఇడుపలపాయలో పెద్ద అసలు వాళ్ళ నాన్న అసైన్డ్ భూములు అన్నీ కలుపుకొని చేసుకున్న ఒక ఎస్టేట్ ఉంది కదా, ఇడుపులపాయని ఇచ్చేయమనండి, ఎస్టేట్ని ఇచ్చేయమనండి. నీకు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఎలహంకలో బిల్డింగ్ ఉంది, పెద్ద ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంది, ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఇడుపులపాయ నువ్వు ఎప్పుడు ఎళ్ళవు పెట్టవు కదా. ఇడుపులపాయ గవర్నమెంట్కి ఇచ్చేయమనండి, ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశనం చెయ్యాలని చూసినా అమరావతికి ఉన్న ఆ పవర్ తోటి, ఆ బలంతో, అమరావతి ఒక సెంటిమెంటు, ఆంధ్రుల సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయలేకపోయాడు. ఈ రాబోయే 5 సంవత్సరాల కాల పరిమితిలో, నేను అనుకోవటం 5 సంవత్సరాల కాల పరిమితి కూడా పట్టదు, కరెక్ట్గా 1 నెల రోజుల్లో కొన్ని బిల్డింగులు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. 6 నెలల్లో కొన్ని బిల్డింగులు కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సంవత్సరం తిరిగేసరికి అక్కడ మొత్తం దాదాపుగా మొత్తం అంతా క్లియర్ అయిపోయి కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మీరు చూస్తే, ఇప్పుడు చూసిన అమరావతిని మీరు 2 సంవత్సరాల తర్వాత చూస్తే మీరు గుర్తుపట్టలేరు. ఆ విధంగా తయారవుతుంది. అందుకోసమే నారాయణకి మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇచ్చారు, జైల్లో వేశారు, కేసులు పెట్టారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఈ తరహాలో చంద్రబాబు నాయుడిని మొత్తం అసలు చంద్రబాబు నాయుడు ఆ ఆలోచనలన్నీ మొగ్గలోనే తుంచివేయాలి అని కుట్రబన్నిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11కి ఫిక్స్ అయిపోయాడు. అమరావతి దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. అమరావతి నిర్మాణానికి ఏదో పెద్ద అన్ని రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని చోట్ల ఖర్చు పెట్టాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడేం ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ విషయం చాలా స్పష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చిన రెవెన్యూని మిగిలిన రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టచ్చయ్యా, ఇది నా మోడల్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందువల్ల ప్రజలు కూడా నిర్మాణాత్మక విషయాల్ని ప్రాధాన్యతగా తీసుకునే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైపే ప్రజలు ఉంటారనేది అందులో సందేహం లేదు. విధ్వంసం చేయాలనుకున్న వాళ్ళకి మరి ఏం జరిగిందో మనం చూసాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇప్పుడు జరిగే అమరావతిలో డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఏపీ ప్రజలందరూ కూడా ఒక పెద్ద నమ్మకం అయితే ఏర్పడింది. ఖచ్చితంగా 5 ఏళ్ళు కాదు, 3 ఏళ్లలోనే పూర్తిగా అమరావతి కాదు ఏపీ కూడా ఒక బంగారు భవిష్యత్తులోకి వెళ్తుందని అనుకుంటున్నాను. నమస్తే. నమస్కారం.